హాయ్ వ్యూవర్స్, వ్యాలీ కవల్ అని బెంగళూరులో ఒక ఏరియా. ఎక్కువ సాఫ్ట్వేర్లు ఉంటూ ఉంటారు. అక్కడ ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నుంచి బాగా స్మెల్ వస్తుంది. అసలు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ కాలం ఇంటి ఓనర్ చెప్పారు. ఇంటి ఓనర్ ఎక్కడి నుంచి స్మెల్ వస్తుందో పలానా ఫ్లాట్. ఆ ఫ్లాట్ ఎవరిది అని చెప్పేసి అనుకున్నప్పుడు మహాలక్ష్మి అనేది ఆ అమ్మాయి 29 సంవత్సరాల వయసు. తాను ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. 5 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటుంది. వాళ్ళ భర్త వేరుగా ఉంటున్నాడు, ఈమె వేరుగా ఉంటుంది. ఇంతకుముందు కలిసి ఉండేవాళ్ళు వేరుగా ఉన్నారు. తనకు ఒక పాప, ఆ పాప వచ్చాడు వాళ్ళ ఆయన దగ్గరే ఉంటుంది. అతని పేరు హేమదాస్, వెళ్ళి జార్ఖండ్, ఉండేది బెంగళూరు. ఇక మహాలక్ష్మి ఆమె రెంట్కి దిగుతున్నప్పుడు డీటెయిల్స్ అన్ని ఇచ్చింది కదా, అలా డీటెయిల్స్ మొత్తం ఆ ఇంటి ఓనర్కి ఇచ్చింది. స్మెల్ ఆ ఇంటి నుంచి వస్తుంది. కొద్ది రోజులకి ఈమె కనిపించట్లా, ఏదో తేడా కొడుతుందని ఆ అమ్మాయిల అమ్మ ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఈలోపు చుట్టుపక్కల ఆల్రెడీ పోలీసులు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు. వచ్చి రాగానే డోర్ ఓపెన్ చేశారు, చూశారు. స్మెల్ భయంకరంగా వస్తుంది. ఇల్లంతా చూస్తే నీట్గానే ఉంది. కిచెన్లోకి వెళ్ళారు, ఫ్రిడ్జ్ డోర్ తీశారు. అక్కడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ వామిటింగ్ చేసేసుకున్నారు. కుళ్ళిపోయి బాడీ మొత్తం 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. యాక్చువల్గా ఈ న్యూస్ మార్నింగ్ చూశాను. అసలు ఎవరో ఏంటో డీటెయిల్స్ చేసి తగ్గిద్దామని చెప్పేసి ఆగున్నా. డీటెయిల్స్ తెలిసాయి. 5 నెలల క్రితం ఒంటరిగా వచ్చి ఫ్లాట్లో ఉంటూ ఉంది మహాలక్ష్మి అనే పర్సన్. వాళ్ళది జార్ఖండ్. హేమదాస్ ఆమె భర్త. ఈమెకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు వాళ్ళ ఆయన దగ్గరే ఉంటుంది. వీళ్ళ అమ్మ డీటెయిల్స్ ఇవ్వటం ద్వారా పోలీసులు వచ్చేసి వాళ్ళందరం కూడా అడిగితే కాల్ డీటెయిల్ రికార్డ్ CDR మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని వివరాలు తెలుస్తాయన్నమాట. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇప్పుడు ఆమెను చంపింది ఎవరు? విషయం తెలియగానే ఆ ప్లేస్కి వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఏమైంది ఏంటి అన్నట్టు. మేబీ అతను చంపి కూడా వచ్చి ఉండొచ్చు. అతను విచారిస్తున్నారు. అండ్ ఆమెతో పాటు ఎవరెవరు పని చేస్తూ ఉంటారు వాళ్ళని విచారిస్తున్నారు. అసలు ఇంత దారుణంగా మనిషిని చంపి రూమ్ అంతా క్లీన్ చేసి బాడీని 30 పార్ట్లు చేసి ఫ్రిడ్జ్లో పెడతామా? వాస్తవానికి ఏరియాలో కరెంట్ కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు పోయిద్దట. అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా కరెంటు పోయినప్పుడు అందులో ఫ్రిడ్జ్లో ఎదురు పాడైపోతాయి. అలా కరెంటు పోయిన సందర్భంలో ఆల్రెడీ కుళ్ళిపోవటం మొదలైంది. కుళ్ళిపోయినవి ఆటోమేటిక్గా ఏంటి, ఒకవేళ కరెంట్ వచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్ చల్లబడ్డా అందులో ఐస్ మిగిలి పెట్టినా ఆటోమేటిక్గా మళ్ళీ వేస్ట్ అయిపోయినట్టు. వేస్ట్ అవుతుంది బట్ ఆల్రెడీ పాడైపోయినట్టే. అది కొన్నాళ్ళకి ఇంకా ఘోరంగా తయారైపోయింది. అలా ఇప్పుడు ఈమె తయారై వీడక మెయిన్ దయచేసి అపార్ట్మెంట్లో CCTVలు పెట్టించండి. అండ్ మెయిన్గా మీ యొక్క ఫ్లాట్కి ఎవరైనా తీసుకుంది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తూ ఉన్నా, మీరు ఎవరిని మీ ఇంటికి పిలుస్తున్నారు లేదా మీరు ఎవరి ఇంటికి వెళ్తున్నారు ఒకసారి చూసుకోండి. అసలు సమ్టైమ్స్ దొంగలు కూడా రావచ్చు. సో ఎవరో ఏంటో క్రాస్ చెక్ చేసుకున్నాక డోర్ ఓపెన్ చేయండి. ప్లీజ్ బీ కేర్ఫుల్. నన్ను అడిగితే CCTVలు లేకుండా అపార్ట్మెంట్లు కానీ ఆ వీధులు కానీ ఉండొద్దని నా రిక్వెస్ట్.